తప్పుకోవద్దు అని నా విన్నపము. రేపు 11వ తారీఖు నుంచి నారా లోకేష్ గారు చేపట్టిన శంఖారావం కార్యక్రమం, మరి గతంలో కొన్ని సంఘటనల దృష్ట్యా ఆయన కొన్ని ప్రాంతాలని ఆయన యువగలంలో తిరగలేని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ నారా లోకేష్ గారు తన శంఖారావం కార్యక్రమం ద్వారా రేపు శ్రీకాకుళంలో ఆయన ప్రారంభించబోతున్నారు. ఆ శంఖారామ యాత్ర అద్వితీయమైన విజయం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఓపెన్గా బయటకు వస్తున్నారు గతంలో కన్నా ధైర్యంగా. యువగలాన్ని మించి ఈ శంఖారావం కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అద్వితీయమైన ఆదరణ, గతంలో ఉన్న ఆదరణ కన్నా మించిన ఆదరణతో ఆయన ముందుకెళ్తారని చెప్పి, వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 17వ లోక్సభ చివరి రోజు ఇవాళ ఒక పార్లమెంటేరియన్ జై శ్రీరామ్ మేము నినదించి వచ్చాం. పార్లమెంటేరియన్గా ఈ 5 ఏళ్ళలో ఏమి నేర్చుకున్నారు? తొలి